హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్లో వచ్చే మామిడికాయతో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చండి. అందులోనూ మామిడికాయ ములక్కాడ కర్రీ అయితే టేస్ట్ అద్దిరిపోతుంది, మామూలుగా ఉండదు. సో ఈ వీడియోలో ఈ మామిడికాయ ములక్కాడ కర్రీని సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా కరివేపాకు, చిలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా వేసుకొని ఒక చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ములక్కాడ ముక్కలకి ఈ ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కూరని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. నేనైతే టెంకను కూడా వేస్తున్నాను. మామిడికాయ ముక్కలతో పాటు పుల్లగా ఉన్న టెంక కూడా వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా, ఒకసారి కూరని కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, మూత తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండే ములక్కాడ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ ములక్కాడ మామిడికాయ కర్రీ తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సో మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, సమ్మర్ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మామిడికాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.